కాంగ్రెస్ నట్టేట ముంచిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. వంచటించడమే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ అన్నారు. గతంలో హైడ్రా మూసీ పేరుతో ప్రజల దృష్టి మళ్లించారని, ఇప్పుడు రైజింగ్ తెలంగాణతో దృష్టి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాలన ప్రజారంజక పాలనని, ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వం యొక్క డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచార నిమిత్తము ప్రజల దృష్టి మళ్లించేటువంటి వంచన తప్పితే ఇతరత్ర కాదని, 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోవడమే ఇది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఇవాళ ప్రజలు భావిస్తా ఉన్నారు. అంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు దాన్ని వంచడమే గ్యారంటీగా ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. 420 హామీలు ఇవాళ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను ఏ రకంగా మోసం చేస్తూ ఈరోజు మీరు మళ్ళీ తెలంగాణ రైజింగ్ పేరు మీద వాళ్ళ ఒక గ్లోబల్ సమ్మిట్కు పిలుపునిచ్చారు. ఏ రకంగా ప్రజలను తప్పుదో పట్టించడానికి హైడ్రా పేరు మీద కొన్ని రోజులు నాటకాలు ఆడారు, ఏ రకంగా పేదల ఇల్లు కూల్చారు, అదే రకంగా మూసి ప్రక్షాళన పేరు మీద మరొక నాటకానికి మరి తెరలేపి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేశాం. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారికి ఇది వారికి మరి పెట్టిన విద్య. ఇది ఏ రకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ రైజింగ్ తెలంగాణ పేరు మీద పశ్చిమ